ఆ రోజు నువ్వు సిగరెట్ తాగడం మావయ్య గారికి నేను చూపించాను. అది అందరికీ ఎక్కడ చెప్తారో పెళ్లికి అభ్యంతరం చెప్తారని నువ్వే ఏదో ప్లాన్ వేసి మావయ్యని పడేసావన్నది కన్ఫర్మ్. నీ దుర్మార్గం టైం వచ్చినప్పుడు బయట పడకుండా ఉండదే. నీ పాపాలన్నీ నిన్ను ఊరికే వదిలిపెట్టావు. ఇదేంటిది అంత చూసినట్టు చెప్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను భయపడకూడదు. శభాష్, చాలా బాగా కథ చెప్పావు. నీ కథలకి నేను దడిచేదాన్ని కాదే. ఆయన టైం బాగోలేక జారి పడితే దాన్ని చాలా తెలివిగా నా మీద వేసి నన్ను ఎదికించాలని చూస్తున్నావా? నీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. నాకు ఏ పాపం తెలీదు. ఇప్పుడు ఇంటికి కాబోయే కోడలిగా ఆయన మేలు కోరి ఆయనను భయపెడదామని చూశాను. నువ్వే అడ్డుపడి చెడగొట్టావు. చెడ్డవాళ్ళెవరో చెడగొట్టిన వాళ్ళెవరో తేలుస్తాను కదా. తేల్చి నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటుతాను కదా. ఊరికే సొల్లు కబుర్లు చెప్పకు. నన్ను బయటికి గెంటడం కాదే, ముందు నీ ఇల్లు కదలకుండా చూసుకో. అత్తయ్య, అత్తయ్య, నీకు జ్వరం ఎలా ఉంది అత్తయ్య? కాస్త తగ్గినట్టే ఉందమ్మా, కాకపోతే బాగా నీరసంగా అనిపిస్తోంది. వైరల్ ఫీవర్ కదా, అంతే. ఒక్కసారి జ్వరం వస్తే 6 నెలల బలం లాగేస్తుంది అంటారు. ఏం తెచ్చావు? గుడికి వెళ్ళానత్తయ్య, నువ్వు మావయ్య బాగుండాలని. బావా, అత్తయ్యకి మావయ్యకి టాబ్లెట్స్ వేసావా? వేయలేదే, నువ్వు వచ్చి వేస్తావని ఆగాం. అదేంటి మరి లేకపోతే ఏమిటి? మా అమ్మగారి మీద, ఆవిడ ఆరోగ్యం మీద మాకు శ్రద్ధ ఉండదా? మేం మాత్రలు వేయమా? వేశావా అని అడుగుతున్నావు. వేసావా లేదా అని అడిగా, దానికి ఎంత సీరియస్ అవుతావే? వాడంతే అప్రాచ్యపు వెధవా, మంచి చెడు తెలీదు. ఆ దెయ్యం మాయలో పడి నిన్ను బాధ పెడుతున్నాడు. అవరా అవరా, మా అమ్మ నాన్నల దగ్గర ఇంప్రెషన్ కోసం బాధ్యతంతా నువ్వే తీసుకున్నట్టు అలా అడగడం? అత్తయ్య మావయ్యల దగ్గర నేను కొత్తగా ఇంప్రెషన్ సంపాదించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ చేతుల్లో పెరిగిన దాన్ని, నేనేంటో వాళ్ళకి తెలీదా? అవునవును, నాకేం తెలీదులే. నేను తెలివి తక్కువ సన్నాసిని, నువ్వు అప్రమేధావి. శ్రీనివాసు, ఎందుకు అంత చిరాకు? అమ్మా, దీని మాటల వెనుకున్న అర్థం నీకు తెలీదమ్మా. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంది. నీ మొహం మాట్లాడుతుంది. నిజంగానే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవే. నీకు తెలివే ఉంటే దామిని గురించి తెలుసుకోలేవంట్రా? అసలు దాన్ని ఇంటికే రాకుండా చేయాల్సింది. పెళ్లి చేసుకుంటాడంట, పెళ్లి అంట్లా వెధవా. సర్లే, నీతో నేను వాదించడం ఎందుకు? అత్తయ్య, స్పూన్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను.
ఏమిటి ఇది? ఎందుకే నా మీద పడ్డావు? సడన్ గా కళ్ళు తిరిగాయి. ఏదో తట్టుకొని అలా పడిపోయాను బావా. ఇప్పటిదాకా బానే ఉన్నట్టున్నావు. కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడం ఏంటో. ఇవాళ ఇప్పటి వరకు ఏమీ తినలేదు. ఏ మీ ఇంట్లో పొయ్యిలో పెళ్లి లేవలేదా? మేమేం మరీ అంత దరిద్రులం కాదు. వంటలు చేసేవాళ్ళం. మాకు తిండికేం లోటు. అత్తయ్యకి మావయ్యకి బాగోలేదని ఉపవాసం ఉన్నాను అంతే. ఇది మరీ బాగుంది. నువ్వు ఉపవాసం ఉంటే వాళ్ళకొచ్చిన జబ్బులు తగ్గుతాయా? దేవుడికి మొక్కుకొని ఉన్నా, ఎందుకు తగ్గదు? ఏమిటి? మా అమ్మా నాన్నకి బాగుండాలని నువ్వు దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉన్నావా? నేను నమ్మనంటే నమ్మను. నీ నమ్మకం కోసం నేనుండలేను బావా. నాకు దేవుడి మీదున్న నమ్మకంతో ఉన్నాను. ఉపవాసానికి కళ్ళు తిరిగాయో లేక బావ మీద పడాలన్న కోరికతో ఏమైనా తిరిగాయో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. బావ మీద కోరికేంటి? దామిని, అది నిజంగా మా కోసం ఉపవాసాలుండే మనిషే. వదిలే. అలాగా అత్తయ్య గారు, నాకు తెలీదు, అందుకే అన్నాను. నేను వెళ్ళి స్పూన్ తెస్తానత్తయ్య. ఓహో, ఇంకో ప్రేమ కథ మొదలు పెట్టిందన్నమాట. మీతో మాట్లాడాలి, రండి. ఏమిటి దామిని పిలిచావు? ఏంటండి, ఆ పద్మావతి ఉపవాసం నిజమని నమ్ముతున్నారా? ఏ ఏంటి? ఇవాళ ఈ ఉపవాసం నమ్మితే రేపు హోమం అంటుంది, తర్వాత యాగం అంటుంది. ఎందుకలా అంటుంది? బూర ఊదేది బుట్టలో వేయడానికి అని. ఆ కథ ఈ కథ చెప్పి మీ అందరికీ మాయమటలు చెప్పి ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుండా ఉండడానికి ప్లాన్ చేస్తుంది. ఇల్లు కూల్చనివ్వదండి. ఇప్పటికి జరిగిన నష్టం సరిపోదా? ఇంకా నష్టపోమంటావా? మీ అమ్మ నమ్మరే. ఆవిడొద్దంటే మీరేం చేస్తారు? అసలు అప్పుడే తట్టాబుట్టా సర్దుకోమన్నాను, నువ్వే ఆపావు. నువ్వేదో ప్లాన్ చేస్తావని నేను ఆగాల్సి వచ్చింది. అది దొంగ ఎత్తులు వేసి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిలా? ఏమని చేసింది? అప్పుడే చెప్పానుగా, అది ఆడింది నాటకం అని. అవును, నాటకం అని చెప్పావు. ఇప్పుడది రూటు మార్చిందండి. మిమ్మల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. నేనా? నేనంత తేలిగ్గా పడే రకాన్ని కాదు. ఏం కాదు, బ్రహ్మకైనా పుట్టు దిమ్మ తెగులు అని అది మీ మీద పడింది. అందుకే అంటే? టచ్ అండి, టచ్. ఆ ఫీల్ మీలో రావడానికి. తినగ తినగా వేప తీయగా ఉన్నట్టు పడగా పడగా మీరు ట్రాప్ అవ్వచ్చు. దాన్ని ఆసరా చేసుకుని ఇక్కడే మకాం వేయచ్చు అని. చచ్చా, నేను దాని కుప్పిగెంతులకి పడేవాణ్ణి కాదు. ప్రవరాక్యుడే పడ్డాడు, మీరెంత? అదేదో కథలు చెప్తుంది, మాయలో పడేస్తుంది. వయసులో ఉన్నారు కాబట్టి అది మీద పడి మీ మనసు మార్చాలని చూస్తుంది. మీ అమ్మ నాన్న పెద్దవాళ్ళు కాబట్టి ఉపవాసాలు వ్రతాలు అని వాళ్ళని పడేయాలని చూస్తుంది. ఇంతటితో ఆగుతుందా? అది దాని పర్మనెంట్ అడ్రస్ ఇదే చేసుకోవడానికి మళ్ళీ ఏదో ఎత్తేస్తుంది. కావాలంటే చూడండి. అది ఎన్ని ఎత్తులు వేసినా అవి చిత్తే. చూద్దాం అది ఎలాంటి ఎత్తు వేస్తుందో, మీరు దాన్ని ఎలా చిత్తు చేస్తారు. మించు వస్తే దాన్ని క్షణాల మీద బయటికి గెంటేస్తాను. సరే, ఆ మాట మీదే ఉండండి. ముందు మీ కుటుంబం అంతా కలిసి ఆ పద్మావతి కుటుంబాన్ని ఇక్కడి నుంచి శాశ్వతంగా బయటపడేసే ఉపాయం ఆలోచించండి. మ్మ్. ఈ
మావిని ఇంటికి రాకుండా ఎలా చేయాలి? మావయ్య గారిని ఏం చేస్తుందో, అత్తయ్య బావ గోవిందులని ఏం మారుస్తుందో తెలియడం లేదు. వీళ్ళేమో దాన్ని గుడ్డిగా నమ్మేశారు. నాన్నగారి వాయిస్లా ఉందేమిటి? వాయిసా? వద్దు, అందులో బల్లి పడింది పద్మావతి, వద్దు. అత్తయ్య, మావయ్య మాట్లాడుతున్నాడు. బావా, మావయ్యకి మాట వచ్చింది బావా. నా కష్టం ఫలించింది. నీ కష్టమా? అవును బావా, డాక్టర్ భయపెడితే ప్రయోజనం ఉండొచ్చు అన్నారు కదా. ఏంటి ఈయన గారు మాట్లాడుతున్నారు? నిజాలన్నీ బయట పెట్టేస్తారా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మా పద్మావతి, నువ్వు మా కోసం పడ్డ తపన ఆరాటం ఫలించిందమ్మా. అమ్మా, నేను తిరిగి మాట్లాడగలుగుతున్నాను. ఏంటి మాట వచ్చేది? అదే వికటిస్తే, మీరు బలిని చూడకపోతే, విషయం లోపలికి వెళ్ళుంటే, మీరు మామూలు మనిషి కావటం కాదు, మీ ప్రాణాలే పోయేవి. నోరు ముయ్యవే రాక్షసి! ఏం మాట్లాడుతున్నావు? పద్మావతి మా మంచి కోరే మనిషి, నీలా ప్రాణాలతో చెలగాటమాడేది కాదు. తను చెలగాటం ఆడటం ఏమిటి నాన్న? అవునరా, నేనిలా కుర్చీ పాలవడానికి కారణం ఈ పాపాత్మురాలే. తనేం చేసింది? ఏం చేసిందా? అది సిగరెట్ కాల్చడం నేను చూశాను. దీని ముదనష్టపు అలవాట్ల సంగతి మీకు చెప్పి
ఎక్కడ దాన్ని కోడలిగా వద్దంటాను అని ఇదే. ఏదో చేసి నన్ను పడేసి నోరు పడిపోయేలా చేసిందిరా. పార్వతీదేవి రూపంలో పద్మావతి మళ్ళీ నాకు ప్రాణం ఇచ్చిందిరా. నాకు తెలుసు మావయ్య, అందుకే మీ నోటి నుంచే బయటికి రావాలని నా ఈ ప్రయత్నం. ఒరేయ్ శ్రీనివాసు, ముందు దీన్ని బయటికి గంట్రా. గంటో. మా నాన్నగారికి ఇలాంటి పరిస్థితి తీసుకొని వస్తావా? నిన్ను బ్రతకనివ్వనే. అలా చేయడమే కరెక్ట్. దామిని, మావయ్య గారు, ఇదిగోండి, నోరు తెరవండి, ప్రసాదం కనిపిస్తాను. పద్మావతి ఏంటి అందులో బల్లేసింది? అంటే ఇప్పుడు ఆ సీనియర్ సిటిజన్ని భయపెట్టి మాటలు తప్పించి నిజం చెప్పించాలనే కదా నీ ప్రయత్నం? నో, నీ ప్లాన్ అర్థమైంది నాకు. నీకిస్తాను చూడిప్పుడు ఒక షాక్. తినండి మావయ్య గారు. వద్దమ్మా వద్దు, నేను నోరు తెరవడం కాదు, తెరిస్తే ఏకంగా కైలాసానికి వెళ్తాను. వద్దమ్మా వద్దు. తినండి మావయ్య గారు, తినండి మావయ్య గారు. అమ్మయ్యా, బతికిపోయాను. లేకపోతే ఈ పద్మావతి నాతో బలవంతంగా తినిపించేది. ఏంటి, ఏమైంది? అత్తయ్య చూడండి అత్తయ్య, బంగారం లాంటి ప్రసాదాన్ని నేలపాలు చేసింది. నోర్మోయ్, నువ్వేదో ఉపవాసాలున్నా ఉత్తమ భక్తురాలిగా ప్రసాదం తెచ్చి అది అంకల్కి తినిపించి మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేస్తున్నా అంటావు, అంతేనా? అది బంగారు ప్రసాదమా లేక బల్లి ప్రసాదమా? కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఏయ్, ఏంటి ఇది? మామూలు మనిషిని చేసే ప్రయత్నం కాదు. మావయ్య గారిని పైకి పంపించి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఏ నాటకాలాడి ఎత్తులు వేయాల్సిన కర్మ నాకేం పట్టలేదే. అది మీ నాన్నలాంటి వాళ్ళు వాళ్ల కళ్ళెదుట ఏదైనా అన్యాయం జరిగి ఇష్టమైన వాళ్లకు ప్రమాదం కలుగుతుందేమోనన్న భయం వాళ్లకు కలిగితే ఆదుకోవాలి, రక్షించాలి అన్న తపన, తన వంతు ప్రయత్నం అనే భావన కలిగినా వారిని కదిలించచ్చు. కావాలనే మావయ్య గారిని భయపెట్టాలని ఇలా చేశానని చెప్తే మళ్ళీ ప్రయత్నం చేయడానికి ఉండదు. మావయ్య గారు కోలుకోవాలి. మావయ్య గారు, ఈ గొడవలన్నీ మీకు అనవసరం. మీరు ప్రశాంతంగా ఉండాలి. ఏంటి వాగుతున్నావు? అది నిజం బల్లి కాదే,
బొమ్మ బల్లి. చూడండి, బొమ్మ బల్లి. ఈ బొమ్మ బల్లిని మావయ్య చూడాలని నేనే వేశాను. డాక్టర్ చెప్పినట్టు మావయ్య గారిని భయపెట్టి భయపెట్టి గుండె ఆగిపోయేలా చేస్తావా? దామిని, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నేను అట్ల కాడ కాల్చి నాలుక మీద వాత పెట్టి భయపెట్టాలని చూస్తే తప్పు అన్నావు కదా, మరి నువ్వు భయపెట్టాలని చూస్తే అది తప్పు కాదా? నిజంగా నీకు మావయ్య గారిని మామూలు మనిషిని చేయాలన్న ఉద్దేశమే ఉంటే అంకుల్కి చెప్పకపోయినా మా అందరికీ ఇలా చేస్తున్నానని చెప్పాలిగా. నాకు చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం కన్ను కొడుకు శ్రీనివాస్ గారికైనా చెప్పాలిగా. ఏమంటారు శ్రీనివాస్ గారు? అవును కదా, ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావు? అది కాదు బావా, నేను చెప్తుంది. ఇప్పుడు మీరు అడిగితే ఎన్ని కథలైనా చెప్తుంది. దామిని, నేను వద్దు వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు చేసిన ప్రయత్నం చాలు, వెళ్ళిక్కడ నుంచి. సామాను సర్దుకొని సాయంత్రం కల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. లేదంటే తర్వాత నేనే ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది. కాళ్ళు పట్టుకున్నా కనికరించను. పో అవతలకి పో. నేను చేసే ఏ ప్రయత్నం కూడా ఈ దామిని సాగనివ్వడం లేదు. ఏదో ఒకరోజు దాని గురించి మొత్తం తెలుస్తుంది. అప్పుడు నీకు ఎవరేంటో అర్థమవుతుంది బావా.